బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వరుణుడి ప్రతాపం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా ఈ రోజు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, షేరిలింగంపల్లి, కుకట్పల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షం కారణంగా చెట్లు కూలుతాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రోడ్లు జలమయం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 5 జోన్ల పరిధిలో రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తివేసిన నీరు దిగువకు విడుదల చేయడంతో మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రవాహం మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఏఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, మహబూబ్ నగర్, భువనగిరి, జనగామ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. వికారాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కుంటలు దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చినుకు పడితే బురదమయంగా, గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు నరకయాతన పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పొద్దుటూరు రానికి పోనీకి చాలా ఇబ్బంది అవసరం పడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు బాలంతలు ఇది రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా చేస్తామన్నారు. ఇప్పుడు పొద్దుటూరు చాలా ఇటు చూసినా 3 కిలోమీటర్లు, అటు చూసినా 3 కిలోమీటర్లు, రానువాను 6 కిలోమీటర్ అవుతుంది. ఈ రోడ్డు పట్టించుకున్న నాదులు లేరు. మొత్తం ఊరు పబ్లిక్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అవసరం పడిపోతున్నారు. చాలా గలీజ్గా ఉంది. ఒక బండి పోతే ఒక బండి వచ్చే అవకాశం లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు ఊరి సర్పంచ్ ఎంపీటీసీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి अपनी बाइक से यहाँ से आ रहा था और मैंने देखा कि इतने बड़े बड़े गड्ढे में 2 जगह स्लिप होते होते बच जाऊँ. बहुत ज़रूरी है अभी कि सरकार इस కష్టాలు వృద్ధులు చేనులకు పోయే రైతులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ నైట్లలో రాత్రి డ్యూటీకి పోయే అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఈ గచ్చిబౌలి ప్రాంతాలకు డ్యూటీకి వెళ్తుంటారు. అలాంటి వాహనాలు ఈ వర్షంలో గుంతలలో తెలియక జారిపడి అనేక గాయాలకు కూడా పాలవుతున్నారు. अगर किसी के हादसा हुआ तो इसके जिम्मेदार कौन है? इसके जिम्मेदार गवर्नमेंट रहेंगी, इसकी जिम्मेदार, क्योंकि ये मसला जो है सो कम से कम 6 महीने से बोल रहे, कोई पकड़ने वाले नहीं है. कम से कम इसके ऊपर एमएलए एक्शन लेना और जो है सो अपने चेयरपर्सन, म्यूनसिपल चेयरपर्सन भी एक्शन लेके जल्द से जल्द ये काम कराए. तो పొద్దుటూరు రానికి పోనీకి చాలా ఇబ్బంది అవసరం పడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు బాలంతలు ఇది రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రేపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అంతేకాదు ఓయూ 10లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నేడు రేపు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు 2 రోజుల పాటు ఓయూ, జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. రీషెడ్యూల్ చేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వరుణుడి ప్రతాపం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా ఈ రోజు కూడా భారీ వర్షం పడుతుందని అధికారులు వెల్లడించారు. సమాచారం మా సిటీ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ శోభ. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు రేపు 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఎండీ నాగరత్నం వెల్లడించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటుగా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చూసుకుంటే జనగామ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాకు రెడ్ అలర్ట్స్ అయితే ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరికొన్ని జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక జనగాం, నల్గొండ వీటితో పాటుగా వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అంటే టోటల్ గా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 2 రోజుల పాటు, అంటే నేడు రేపు 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ హైదరాబాద్ లో కూడా 5 జోనల్స్ ను రెడ్ అలర్ట్ అలా ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లితో పాటుగా మరికొన్ని ఏరియాస్ కు, హిమాయత్ నగర్ తో పాటుగా మరికొన్ని ఏరియాస్ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్, హిమాయత్ నగర్ సంబంధించినటువంటి గేట్లను కూడా ఓపెన్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మూసీకి కూడా రాత్రి పడ్డటువంటి వర్షానికి పెద్ద ఎత్తున వరద ప్రభావితం మరింత పెరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటు ఐకియా నుంచి రాయదుర్గం వరకు ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగదారుల
3 గంటల లోపే లాగౌట్ కావాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. గతంలో నాలాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాల పరిస్థితి మనందరికీ తెలిసిందే. నాలాల యొక్క ఎఫెక్ట్ ఉండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ముందస్తు చర్యలో భాగంగానే కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా సూచనలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో భాగంగానే కొందరిని ఇప్పటికే అప్రమత్తం చేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కొన్ని ఐటీ కంపెనీలకు పోలీస్ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత తొందరగా కూడా ఎంప్లాయీస్ కి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి అంటూ కూడా 3 గంటల లోపే లాగౌట్ కావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇక మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి రోడ్ల మార్గాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వాగులు వంకులన్నీ పొంగి పొరులుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థలన్నీ కూడా నేడు రేపు 2 రోజుల పాటు కూడా విద్యా సంస్థలన్నింటినీ కూడా అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యా సంస్థలకు కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ హాలిడే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వర్షాల ప్రభావితంతో కొంత స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశాల నేపథ్యంలో వాటన్నిటికీ కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా హాలిడే ప్రకటించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఓయూ అండ్ దాంతో పాటుగా జేఎన్టీలో జరిగేటువంటి పరీక్షలకు సంబంధించి కూడా వాటిని కూడా వాయిదా వేస్తూ రీషెడ్యూల్ ని త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా విద్యాశాఖ వెల్లడిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మొత్తంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి జిల్లాలకు సంబంధించి మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం 5 జోన్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా గ్రేటర్ లో మనం చూసుకుంటే చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లిలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే వరద ప్రభావితం మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ వరద ప్రమాదం మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే కొంత అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. నియర్ బై గా ఉన్నటువంటి కమిటీ హాల్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక గ్రేటర్ లో ఉన్నటువంటి బస్తీలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది డిఆర్ఎఫ్ కి సంబంధించిన బృందాలు కూడా ప్రత్యేకంగా తిరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా రోడ్లపైనే రాత్రి నుంచి కూడా రోడ్లపైనే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంత నాళాలన్నీ కూడా వాటర్ ఫ్లో కోసము ఓపెన్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా సురక్షితంగా ఉండాలి. వెళ్ళేటువంటి మార్గదారులకు, వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక జిల్లాల్లోకి చూసుకున్నప్పటికీ సంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు మాత్రం పూర్తి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం కల్లా భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఆ ప్రాంతాలకు ఉన్న నేపథ్యంలోనే వారిని సురక్షిత ప్రాంతాలతో పాటుగా రైతాంగానికి కూడా ముందస్తు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. రైతులు వర్షం పడిన కొంత ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షం పడేటువంటి అవకాశాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు జారీ చేస్తా ఉన్నారు. ఇక ములుగు, దాంతో పాటుగా జనగామ జిల్లాకు కొంత రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మిగతా జిల్లాలకు చర్యలు అయితే చేపడతామంటూ సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. శోభ, థ్యాంక్ యూ ప్రణయ్.